హలో గైస్, ఐపీఎల్ 2025 గాను 10 టీంలు వాళ్ళ కెప్టెన్లను అయితే ప్రకటన చేశారు. ఆల్మోస్ట్ 9 మంది కెప్టెన్లు మన ఇండియన్ ప్లేయర్స్ కెప్టెన్లు, ఒకే ఒక్క ఓవర్సీస్ ప్లేయర్ అది ఎస్ఆర్హెచ్కి ప్యాట్ కమిన్స్ అయితే కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇలాగైతే 9 మంది కెప్టెన్లు మన ఇండియన్ ప్లేయర్సే. కానీ ఇక్కడ విన్నింగ్ పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ ఉంది, ఏ ప్లేయర్ ఎక్కువ మ్యాచ్లు ఐపీఎల్కి కెప్టెన్సీ చేశాడు, ఇవి ఆర్డర్ వైజ్గా చూద్దాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్. నెంబర్ 10 ఆర్సీబీ అయితే ఈ సీజన్లో కొత్త కెప్టెన్సీలు అయితే దిగుతుంది. ఆర్సీబీ ఈసారైనా కప్పు గెలుస్తుందా లేదా కామెంట్ చేయండి. విరాట్ కోహ్లీ కళ నెరవేరుతుందా లేదా? ఈ ఐపీఎల్ మ్యాచ్లు అయితే రజిత్ పతిదార్ కెప్టెన్సీలు అయితే దిగుతుంది. ఇతను అయితే అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఐపీఎల్ టీంకి ఏ జట్టుకి కెప్టెన్సీ చేయలేదు. ఇతను ఐపీఎల్ మ్యాచ్లు టోటల్గా ఆడింది 27 మ్యాచ్లే, 800 పరుగులు చేశాడు. కానీ వీళ్ళకి బ్యాక్ ఎండ్లో విరాట్ కోహ్లీ అనే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అయితే ఉన్నాడు. నెంబర్ 9లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్, వీళ్ళు కానీ ఈసారి అయితే కొత్త కెప్టెన్సీలు అయితే దిగుతున్నారు. అతనే మన టీమిండియా బెస్ట్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రజిత్ పటిదార్ కన్నా సీనియర్ ప్లేయర్. ఐపీఎల్ మ్యాచ్లు 150 మ్యాచ్లు ఆడున్నాడు. బెస్ట్ ఆల్రౌండర్. మన టీమిండియాకి కానీ వైస్ కెప్టెన్గా అయితే 2 మ్యాచ్లు అయితే చేస్తున్నాడు. ఇతనైతే బౌలింగ్లో బ్యాటింగ్లో అయితే రాణిస్తున్నాడు. బ్యాటింగ్లో అయితే 4th డౌన్లో అయితే దిగుతాడు. కానీ వీళ్ళకి బ్యాక్ ఎండ్లో కేఎల్ రాహుల్ అనే సీనియర్ ప్లేయర్ ఉన్నాడు. మరొక ఓవర్సీస్ ప్లేయర్ డూప్లెసిస్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉంటారు. వీళ్ళ మేరకైతే సూచనలు అయితే అక్షర్ పటేల్ అయితే తీసుకుంటాడు. నెంబర్ 8 కేకేఆర్ ఈసారి అయితే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో దిగుతుంది. అజింక్య రహానే కెప్టెన్సీలో అయితే దిగుతున్నారు. అయితే అతనికి విన్నింగ్ పర్సంటేజ్ అంత గొప్పగా లేదు, 36% ఉంది. టోటల్గా ఇతను 25 మ్యాచ్లకు ఐపీఎల్ కెప్టెన్గా చేస్తే 9 విజయాలు 16 ఓటములు. ఒకే ఒకసారి ప్లే ఆఫ్స్కి చేర్చాడు, అది రాజస్థాన్ రాయల్స్కి 2018లో అయితే. సూపర్ జైంట్స్కి అయితే ఒకసారి కెప్టెన్సీ చేశాడు. అలాగే కేకేఆర్ మేనేజ్మెంట్కి అయితే డిపెండింగ్ హోదాలో అయితే దిగుతుంది. కానీ శ్రేయస్ అయ్యర్కి ఇతనికి క్లాషెస్ ఉంది, దానివల్ల శ్రేయస్ అయ్యర్ని అయితే వదిలేశారు. అజింక్య రహానేకి ఐపీఎల్ చాలా అంటే చాలా కీలకం. అతనైతే మంచి పర్ఫార్మెన్స్ చేసి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని అతను చూస్తున్నాడు. అలాగే వాళ్ళ యంగ్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ అయితే వైస్ కెప్టెన్సీ చేస్తున్నాడు. నెంబర్ 7 ర్యాంకులు అయితే జీటీ, మన వైస్ కెప్టెన్ అయిన టీమిండియాకి శుభ్మన్ గిల్ అయితే జీటీకి అయితే లీడ్ చేస్తున్నాడు. గత ఏడాది అయితే కెప్టెన్సీ అనేది చేపట్టాడు. అతనికి మంచి పర్సంటేజ్ లేదు, 41% ఉంది. 12 మ్యాచ్లకు గాను 5 విజయాలు 7 ఓటములు అయితే చేస్తున్నాడు. ఈసారి అయితే గుజరాత్ టైటన్స్ ఎలాగైనా బరిలోకి దిగి మంచి విజయాలు నమోదు చేయాలని శుభ్మన్ గిల్ అయితే భావిస్తున్నాడు. నెంబర్ 6 సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో అయితే దిగుతుంది. ఇతను కూడా 2024 గాను కెప్టెన్సీ చేపట్టాడు. కానీ మంచి పర్ఫార్మెన్స్ అనేది 50-50 ఉంది. అతను 14 మ్యాచ్లకు గాను 7 విజయాలు 7 ఓటములు అనేది నమోదు చేశాడు. అతను పర్సంటేజ్ 50%. కానీ వీళ్ళకి బ్యాక్ ఎండ్లో ఎంఎస్ ధోని అనే లీడర్ ఉన్నాడు. నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్, సంజు శాంసన్ అయితే వీళ్ళకి కెప్టెన్గా అయితే లీడ్ చేస్తున్నాడు. ఇతను పర్సంటేజ్ వచ్చి 52.6%. ఇతను మొత్తం 57 మ్యాచ్లకు గాను కెప్టెన్ చేస్తే 30 విజయాలు 27 ఓటములు. 2022లో అయితే ఇతనైతే ప్లే ఆఫ్స్కి చేర్చాడు, ఫైనల్ వరకు వెళ్ళింది, రన్నర్-అప్కి అయితే నిలిచింది. ఇతనైతే 2021 నుంచి రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా అయితే చేస్తున్నాడు. ఇతను మంచి రికార్డు ఉంది. నెంబర్ 4 ఎల్ఎస్జి రిషబ్ పంట్, లక్నో సూపర్ జైంట్స్ టీం అయితే ఇతను భారీ మొత్తం పెట్టి ఎక్కువ 27 కోట్లు పెట్టి అయితే ఇతను కొనింది. అయితే ఎల్ఎస్జికి కెప్టెన్సీగా అయితే చేస్తున్నాడు. ఇతని విన్నింగ్ పర్సెంటేజ్ 53.4%. ఇతను మొత్తం 43 మ్యాచ్లకు గాను ఐపీఎల్ కెప్టెన్గా చేశాడు. 23 విజయాలు 19 ఓటములు, ఒకటైతే నో రిజల్ట్. 2021లో డీసీకి అయితే 10 విజయాలతో క్వాలిఫై చేశాడు, ప్లే ఆఫ్కి చేర్చాడు. ఈసారి ఎంత మేరకు రాణిస్తాడో అందరూ రిషబ్ పంట్పై ఆధారపడి ఉండదు. నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్, కింగ్స్ 11 పంజాబ్ అయితే వీళ్ళని కెప్టెన్గా అయితే సెలెక్ట్ చేసిన. ఐపీఎల్ భారీ మొత్తాన్ని ఇచ్చి అయితే రిక్కీ పాంటింగ్ ఇతన్ని అయితే పర్చేస్ చేశారు. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్కి 2024లో అయితే కప్ అందించాడు. కానీ వాళ్ళ మేనేజ్మెంట్ ఇష్యూస్ వల్ల అతనైతే వేలంలోకి వచ్చాడు, భారీ మొత్తాన్ని అయితే కొన్నాడు. ఇతని విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చి 53%. ఇతనైతే ఐపీఎల్లో అయితే మంచి గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఇతను మొత్తం 69 మ్యాచ్లు కెప్టెన్గా చేస్తే 36 విజయాలు 32 ఓటములు, ఒక నో రిజల్ట్. ఢిల్లీ క్యాపిటల్స్కి 2018లో కెప్టెన్ చేస్తే వరుసగా 3 సార్లు అయితే ప్లే ఆఫ్కి అయితే చేర్చాడు. 2021లో అయితే 2020లో ఫైనల్కి చేర్చాడు, అక్కడ ఓడిపోయారు. కానీ మళ్ళీ 2024 కేకేఆర్కి ఐపీఎల్ కెప్టెన్గా ట్రోఫీ అందించాడు. మొదటి కెప్టెన్స్లో అతను ట్రోఫీ అనేది కైవసం చేసుకున్నాడు. ఈసారి పంజాబ్ కింగ్స్ 11 తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందా లేదా, ఈసారి ఎలాగైనా పంజాబ్ కప్పు కొట్టాలని కసిగా ఉంది వాళ్ళ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్. నెంబర్ 2 ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో అయితే దిగుతుంది. ఇతని విన్నింగ్ పర్సెంటేజ్ 56%. మంచి గొప్ప రికార్డున్న ఐపీఎల్ కెప్టెన్. ఇతను కానీ ఎస్ఆర్హెచ్ భారీ మొత్తాన్ని ఇచ్చి కొనుక్కునింది. ఇతను మొత్తం 16 మ్యాచ్లకు కానీ కెప్టెన్గా చేస్తే 9 విజయాలు 7 ఓటములు, ఒకటి నో రిజల్ట్.
2024లో ఇతను కెప్టెన్సీ చేస్తే ఆసారి ఫైనల్కి చేర్చాడు, కానీ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓటమి పాలు చెందింది. నెంబర్ 1 ప్లేస్లో అయితే హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇతను విన్నింగ్ పర్సంటేజ్ వచ్చి 57.7%. ఇతను జీటీకి అయితే బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు ఫైనల్కి చేర్చాడు. మంచి రికార్డు ఉంది, కానీ ముంబైకి వస్తే అది తారుమారు అయిపోయింది. 10 ఓటములతో అయితే లీగ్ స్టేజ్లో టాప్ టేబుల్స్లో అయితే కింద స్థానంలో అయితే ఉంది. ఈసారి అయితే ముంబై ఇండియన్స్ కసిగా అయితే దిగుతోంది. వాళ్ళ మొత్తం హార్దిక్ పాండ్యా వచ్చి 45 మ్యాచ్లకి కెప్టెన్సీ చేస్తే 26 విజయాలు 19 ఓటములు. జీటీ 2022లో అయితే కప్పు గెలిచింది. అలాగే జీటీ 2023లో అయితే రన్నర్ అప్ గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతులు అయితే ఓడిపోయింది. 2024లో అయితే ముంబై జట్టు టాప్ లో ఉండే టీం అయితే బాటంకి వచ్చేసింది. ఈసారి ఎంత మేరకు రాణిస్తారో అయితే చూద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.